వయసులో ఉన్నప్పుడు మేం ముష్టివాడికి బియ్యం వేయడానికి కూడా గడప లోపల నుంచే తల ఉంచుకుని వేసేవాళ్ళం. ఇలా తెగబడి పోలీస్ స్టేషన్ల వెంట రోడ్లంట ఎప్పుడూ తిరిగి ఎరగం మేము. నేను అంతే. నాకు 17 దొర్లేదాకా బయట గాలి కూడా సోకలేదు. ఊరికి ఛాలెంజ్. ఇదిగో అమ్మాయి, చెప్పేది నీకు పిల్లలు పుట్టే రాతలేదని డాక్టర్ చేత రాయించేశాను. ఒరే తమ్ముడు, మనం అనుకున్నది చెప్పరా? సమత్తాన్ని సారంగి సాపెక్కడానికి సిగ్గెందుకని నాకు భయం ఏంటి? తెగేసి చెప్తున్నా. నీ మొగుడిని లోకు చేసి ఆడిస్తున్నావు. వాడు అడగడు కనుక నేను అడుగుతున్నా. నీకెలాగూ పిల్లలు పుట్టే రాత్రేది కనుక మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఓ కాగితం ముక్క రాసి నా ముఖాన బారే ఇంకో చంద్రబింబానిచ్చి పెళ్లి చేస్తాం. ఈ క్షణంలో ఇది జరిగిపోవాలి. రాసి రావణమని వెళ్తా పుట్టే ముత్యాలమ్మ మాడికైతుందని ఇది ఎక్కడ సంతే. ఈ క్షణం నుంచి గొడ్డుమూత్రాలు ఈ ఇల్లు పిల్లలు లేని ఇల్లని ఈ నటింట్లో వినబడిందో మీ శాల్తీలు కనపడో జాగ్రత్త. పడిపోయారా? అయ్యో పాపం. శాంతి, ఏంటిది? ఏమీ లేదండి, తలుపులు బాబాయ్ బూజుదలిపోయి బోర్లా పడిపోయాడు. మీ అమ్మగారేమో యదవా చవటాన్ని తిడుతుంటే నేను వద్దు అన్నాను. మీరు రండి. చూసి దొరపచ్చుగా బూజు. దూలం దొరికితే దోల తినని బూజు ఒకటే తక్కువైంది. అబ్బా కోసాలు గదిలిపోయింది. అర్జున పల్గొండ ఓలప్ప, ఏం జరిగింది నాకేం అర్థం కావటం లేదు. దీనికేదో అమ్మ సిట్టు ఆవహించినట్టుంది. ఏమోని, అది ఇసిరి కొట్టిన దగ్గర నుంచి నాకు 1, 3 కింద కనపడుతున్నాయి బాబు. ఎవర్రా? ఎవరు? ఎవర్రా? ఏమో సార్. ఒరే, మిమ్మల్ని నా కూతురు మీకు అప్పు చెప్తే మీరు తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అప్పు చెప్తారా? రే మిమ్మల్ని రే అది ఎలాగుంటుందో చెప్పండి రా. మనిష మాన మాంకాల. యువత లేనే అవతల మాట్లాడండి. నేనెవరో నీ యోగక్షేమాల ముచ్చరించడం కోసం ఫోన్ చేయలేదు. నీ కూతుర్ని తీసుకెళ్ళింది నేనే. ఎవరు నువ్వు? ఏయ్, నేను చెప్పేది విను. నువ్వేం మాట్లాడకు. నువ్వు వెంటనే నందన్ వర్మ దగ్గరికి వెళ్ళి జగన్జీని హత్య చేసిన దగ్గర నుంచి నీ కూతుర్ని కిడ్నాప్ చేయించడం వరకు మొత్తం నీ తప్పులన్నీ అన్నీ ఒప్పుకోవాలి. నీ పదవి పోయాక, నువ్వు హంతకుడివని తెలిసాక, నిన్ను పోలీసులు అరెస్ట్ చేశాక నిన్ను పలకరించడానికి నీ కూతుర్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఇదంతా 24 గంటల్లోగా జరగాలి. లేదా నీ కూతురి శవాన్ని నీ ఇంటికి పంపిస్తాను. ఓలప్పా, ఈ చోచి నేను తట్టుకోలేనమ్మా. ఏంట్రా? దొరికిపోయింది. ఎవర్రా? అదే నేను శాంతి గదిలో లేదు. లేదా? అవునే, ఈ విషయం అశోక్ ఫోన్ చేద్దాం రా. పద. చెయ్యి. ఒరే అశోక్, ఏమిట్రా ఇది? మన ఇంట వంట ఉందా? నీ పెళ్ళం గదిలో లేకుండా అర్ధరాత్రి ఎక్కడ ఊరెగడానికి పోయింది. ఇంట్లో లేదు, కావాలంటే వచ్చి చూసుకో. తన పదవి నిలుపుకోవడం కోసమని కూతుర్ని కూడా తన చదరంగంలో పావు కింద నడిపే తండ్రులుంటారా ఈ రోజుల్లో? పిచ్చిదానా, ఆడదాని జోదంలో ఒడ్డి రాచరికం అంతా చూస్తుండగా నిండు కొలువులో బట్టలు విప్పిన సంస్కారం మంది. ఈ అన్యాయమే రాజ్యం వేలాల్సి వస్తే మేమంతా చదువుకోవడం ఎందుకు? మనుషులంతా సంస్కారంగా బ్రతకడం ఎందుకు? అందరూ తలా ఒక కత్తి తీసుకుంటే సరిపోతుందిగా. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే నువ్వు నన్ను నమ్మాలి. అలా నువ్వు నమ్మితే ఎవరికి తెలియకుండా నువ్వు ఇక్కడే ఉండాలి. నా వల్ల ఈ దేశానికి మంచి జరుగుతుందనుకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు. అశోక్ ఇంటికి వెళ్తున్నాడు. అతనికంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే ఓకే, క్యారీ ఆన్. రాణి, తేల్చేద్దాం. ఎక్కడ ఊరేగడానికి వెళ్ళిందో మాకేం తెలుసు, నువ్వే చూసుకో. ఉంది కదా, అందుకే చెప్పాను కళ్ళజోడు పవర్ తగ్గిందే చూపించుకో అని. ఇంతేగా
నిక్షేపంలా పిల్ల గదిలో నిద్రపోతుంటే లేదని కంప్లైంట్ నేను పడలేను బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసుకో. ఏ నోర్మై, నీ జిమ్మాడా ఏందే? నువ్వే కదరా లేదని నీ చెప్పి. జిమ్మే పడిపోయి. నువ్వే కదరా నువ్వే కదరా నువ్వేనే వదరా ముసలి పీనుగ, ముసలి పీనుగ. నన్ను కొట్టుముద్రాలని అందరూ అంటుంటే నేను ఏడుస్తూ ఉండాలా? ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారా? బాబు బాబు, ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారా? బాబు, ఆయన ఇంకో పెళ్లి